మీరు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వద్దండి. మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు, ఊహించగలుగుతారు. ఇప్పుడు జరగచ్చు, జరగకపోవచ్చు, ఈ ఎలిమెంట్స్ ఇస్తాడు. ఒకసారి మీ ఊహ కరెక్ట్ అవుతుంది, ఒకసారి మీ ఊహ కూడా నేరం జరుగుతుంది. సో మిమ్మల్ని కానీ నా బాధ ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళా నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత. ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు ఎవరైతే దాడి చేసి పుట్టినాడో, హత్యా ప్రయత్నం చేసినాడో 307 సెక్షన్లో ముద్దాయిలై నిన్నైనా 300 అయినాడు. నిన్న 307లో ముద్దాయిన వ్యక్తులు 24 గంటలు గడవక ముందే మరొక 307లో ముద్దాయిలు అవుతున్నారు. 2-4 కిలోమీటర్ల లోపలంటే వాని ధైర్యం అనాలన్నా, ప్రభుత్వం చూసి మకురనాలన్నా, పోలీసులు మమ్మల్ని ఏమనాలని చెప్పేవాని మక్కుడు చేస్తాలా? వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత శిక్ష లేదు సార్. రాజకీయాలలో మీరు ఏడైనా బాహాబాగి వెళ్ళినప్పుడు అంటే ఏదో కెమెరా వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు? ఆవేశం. ఇది ఆలోచన ప్రకారము, పథకం ప్రకారం చేసే వ్యవహారం. అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా, వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదా చేస్తున్నారు. పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేపొచ్చు, వాళ్ళు నిద్రపోలేదు. ఉండండి సార్, మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్. మాకు గౌరవం ఉంది సార్ మీ మీద. మేమందరం ఎమ్మెల్యేలము, ఎంపీలుగా ఉండేవాళ్ళం, పనిచేసిన వాళ్ళము, మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము. మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వంలో భాగం మీరు, మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. మేము అడుగుతాం, మీరు డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి, డెమోక్రసీని కాపాడండి. ఇంకొకటి ఫైనల్ గా చెప్పమంటారా, వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు, వాళ్ళ దగ్గర ఉండి మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో క్షమాబద్దం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట. ఇవన్నీ ఎందుకు రా, సతీష్ గానీ ఆమె బొద్దుటూరుని దిగితే పోతుంది సతీష్ గాని మన పొద్దుటూరుని దిగితే పోతాయి. అంటే నేను ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా, మీరు వహించాలన్నా. పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసం అని, ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులు కాదు. ఇస్తే ప్రభుత్వం గన్మెన్లు ఇవ్వాలా? ఆ గన్మెన్లు మమ్మల్ని తొలగించింది. మాకు మేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏముండరు, మనుషులు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేమేం చేయలేము. రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులు అవుతాము, పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము. ఎట్లా సరే? మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా. మేము నమ్మాల్సింది ఎవరు సార్? మిమ్మల్నే కదా. ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్నే కదా. అడుగుతున్నాం, డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి, ప్రతి కార్యకర్తను కాపాడండి, ఫెయిల్ గా ఎలక్షన్ జరపండి. మిమ్మల్ని మేము అభినందించే స్థితికి మీరు ఎదగండి సార్. దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది.